హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేను కూడా సో హ్యాపీ. సరే, పొట్లకాయ కూర ఎలా చేసుకోవాలి, ఇది ఎందులో తింటే దాని రుచి పెరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పొట్లకాయను నీట్గా కడుక్కొని బాగా సన్న ముక్కల్లాగా ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, అలా సన్న ముక్కల్లాగా తరుక్కొని ఒక సెరవులోకి వేసుకొని వాటిని పొయ్యి మీద పెట్టుకొని ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా ఉడికించుకుంటే కొంచెం ముక్క మెత్తగా అయ్యేదాకా ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత వాటిని వంపేసుకొని నీళ్లు ఉన్నట్లయితే తీసి పెట్టుకుందాం. ఒక మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి, అది ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, లేదు పచ్చి కొబ్బరి ఉందంటే మరీ మంచిదండి. పచ్చి కొబ్బరి, ఒక 4 పచ్చిమిర్చి, దానికి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఈ సెరవులో ఉడికిపోయి ఉన్నాయి కదా, బాగా ఆ నీళ్ళన్నీ వంపేసుకొని పెట్టుకొని ఉన్నాము పక్కన. ఇప్పుడు ఒక కళాయి అంటే బాండీని తీసుకొని అందులో పోపు పెట్టుకొని ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకొని పోపు పెట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి కారం ఉంది కదా, ఉప్పు, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి వేసుకున్నాము. మీకు అవకాశం ఉంటే పచ్చి కొబ్బరిని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పచ్చి కొబ్బరిలో మంచి పోషకాలు ఉంటాయి, కొలెస్ట్రాల్ కూడా ఉండదు పచ్చి కొబ్బరిలో. అందుకే మనకు యోగాలలో పచ్చి కొబ్బరి జోడించి తీసుకోమంటారు కదా. ఎండు కొబ్బరి అయితే ఆయిల్ ఉంటుంది, పచ్చి కొబ్బరి అయితే ఆయిల్ ఉండదు. అప్పుడు చక్కగా స్వీకరించవచ్చు, అది మంచి ఆహారం కూడాను. సరే, ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత ఆ మిక్సీ పట్టుకొని ఉన్నటువంటి కారం ఏదైతే ఉందో, పచ్చికారం అంటాం కదా దీన్ని, ఆ కారం అందులో వేసేసుకొని అది కూడా ఒక శాకం రానిద్దాము. వచ్చిన తర్వాత కొంచెం పసుపు ఇప్పుడు వేసుకుంటున్నాం కదా, ఆ పసుపు వేసుకొని చక్కగా అలా కలపెట్టుకొని బాగా కలిసేదాకా ఆ కారంలో కూడా కారం కూడా కొంచెం వేగిపోయింది, మరి పచ్చిగా లేకుండా ఆ పసుపు ఈ కారం బాగా వేగిపోయింది. ఉడకబెట్టుకొని ఉన్నటువంటి ముక్కలు ఉన్నాయి కదా, వాటిని బాండీలో వేసేసి చక్కగా కలబెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చినట్లయితే చాలా బాగుంటుంది. చూడండి, చక్కగా మగ్గిపోయింది. అంత కారము ఆ పొట్లకాయ ముక్కలకు బాగా పట్టేసింది. కలర్ కూడా బాగా వచ్చింది కదా, చాలా బాగుంది. అలా బాగా పొగలొస్తూ ఉంది. చక్కగా ఒక బౌల్లోకి ఈ కూరను తీసుకుందాము. అలా బౌల్లోకి వేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో కదా, చక్కగా ముచ్చటగా ఉంది. ఆ బౌల్లో చల్లారిన తర్వాత కొంచెం కర్డ్ వేసుకొని కలపెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వడలు కాన చేసుకున్నామనుకోండి, ఆ వడల్లో అలా తీసుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుందో. అది ఒక్కటేనా అంటే కాదు, రైస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి పోషక విలువలు ఉన్నటువంటిది. అలా వడల్లోకి, స్నాక్స్లోకి ఉపయోగపడుతుంది. ఇలా లంచ్లోకి రైస్లో కూడా కలుపుకొని తీసుకొని తింటే వావ్, సూపర్! మీరు కూడా ట్రై చేస్తారు కదా.